వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ నారా లోకేష్ సీఎం కాబోతున్నారు కొద్ది రోజుల్లోనని చెప్పి ఒక వార్త వైరల్ చేశారు. ఆయన మాట్లాడారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ గారు సీఎం అవుతారా? మాకు కూడా చాలా కోరికగా ఉందండి. నారా లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రిగా చూసుకోవాలని చెప్పి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆయన తర్వాత లోకేష్ బాబు గారు ఆ బాధ్యతలు చేపడితే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అంత సమర్థమైనటువంటి నాయకుడు నారా లోకేష్ బాబు గారు మేము అనుకుంటున్నాం. అంటే పేర్ని నాని గారు మాట్లాడక ముందు మాట్లాడిన తర్వాత కూడా ఆ వార్త అనేది మీడియా అంతా సంచలనంగా మారింది. అంటే నారా లోకేష్ గారు సీఎం కాబోతున్నారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గా వెళ్ళిపోతున్నారు అనే వార్త వైరల్ అవుతుంది. దాని గురించి మీరేమంటారు? ఏమంటే ప్రతిపక్ష నాయకులే కోరుకున్నారంటే నారా లోకేష్ బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పి. వాళ్ళందరూ ప్రజా హృదయాలను గెలుచుకున్నట్టే కదా. అలానే అంత నాయకుడు, అంత ప్రజాదరణ పొందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవడం కంటే ఇంకేం కావాలంటే మనకి. ఆయన ముఖ్యమంత్రి అయితే ఇంకా మరింత విధిగా ప్రజలకు మేలు జరుగుతుంది, యువతకు మేలు జరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందండి. అంటే 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీకి ఒక పెద్ద పార్టీ. మరి అటువంటి పార్టీని, ఆ పార్టీకి ఉన్న క్యాడర్ ని నడపగలిపిన శక్తి సామర్థ్యాలు నారా లోకేష్ గారికి ఉన్నాయంటారా? ఆయన అసలు సీఎం గా ఆయన కరెక్ట్ అయిన మనిషేనా? చంద్రబాబు నాయుడు గారి వారసుడు, చంద్రబాబు నాయుడు గారి చెక్కినటువంటి శిల్పమే మా నారా లోకేష్ బాబు గారు. నారా లోకేష్ బాబు గారిని ఎంత బాడీ షేమింగ్ చేశారండి. అతన్ని మొక్కలోనే తుంచేద్దామని ఆయన నాయకత్వ లక్షణాలని ఆయన పప్పు అన్నారు, కానీ నిప్పులాగా నిలబడ్డాడు. ఆయన్ని బాడీ షేమింగ్ చేశారు, ఆయన అన్నారు, ఆయన మాటలు అన్నారు, కనీసం కార్పొరేట్ గా కూడా గెలవలేమన్నారు. అలాంటిది చరిత్ర సృష్టించి మంగళగిరిలో రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో మెజార్టీ తెచ్చుకున్నటువంటి నాయకుడు మా నారా లోకేష్ బాబు. అలాగే కార్యకర్తల సంక్షేమ నిధాన్ని పెట్టి కార్యకర్తల యొక్క మనసును గెలుచుకున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. ఖచ్చితంగా ఒకవైపు కార్యకర్తలని, ఒకవైపు ప్రజల్ని, ఒకవైపు సంక్షేమాన్ని అన్నిటినీ చక్కదిద్దుకునేటటువంటి చాకచక్యత, సమయం, సమర్థత ఉన్నటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. అంటే ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రం అనేది ఒక ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడే కూడా గాడిన పడుతూ ఆ రాష్ట్రం అనేది అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తుంది అన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు కేంద్రానికి వెళ్లి నారా లోకేష్ గారు సీఎం అయితే ఇక్కడ ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ కూడా నారా లోకేష్ గారు హ్యాండిల్ చేయగలరంటారా? ఆయన సీఎం అయితే అసలు ఎలా ఉంటుంది అంటారు? ఏమండి, నారా లోకేష్ బాబు గారికి గత ప్రభుత్వం 2014-19లోనే ఆయన బాధ్యతలు చేపట్టి మనకి ప్రతి ఇంటికి నీరునివ్వడం జరిగింది, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడం జరిగింది. అప్పుడు ఆర్థిక పరమైన లోట్లు ఉన్నాయి, ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రంగా మనం విడిపోయాం. ఆ తర్వాత వచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా అస్తవ్యస్తం చేసినప్పుడు ఇప్పుడు దాన్ని ఒక ట్రాక్ పై తీసుకొచ్చారు. ట్రాక్ పై తీసుకొచ్చిన దాన్ని మరింత అవగాహనతో, మరింత ఉద్యోగులకి, నిరుద్యోగులకి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, ఆర్థికంగా మన రాష్ట్రాన్ని పురోగతి సాధించే విధంగా ఒక ప్రణాళికని రూపొందించుకొని ప్రతినిత్యం కూడా దానికోసం పరిశ్రమిస్తున్నటువంటి వ్యక్తి మన నారా లోకేష్ గారు. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని గారు మాట్లాడుతూ మీడియా ముఖంగా నారా లోకేష్ సీఎం కాబోతున్నాడు, కొద్ది రోజుల్లోనే ప్రమాణ స్వీకారం అని చెప్పి ఒక మాట మాట్లాడారు. ఇప్పుడు అది వైరల్ అవుతుంది. మీరేమంటారు ఒక పబ్లిక్ గా? మీరైతే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా? చేస్తామండి, 100%. ఇన్ని రోజులకి పేర్ని నాని మీడియా ప్రెస్ మీట్ దగ్గర వచ్చి అబ్బా ఏం డైలాగ్ మాట్లాడావయ్యా, నాకు ఇప్పుడు బాగా నచ్చావు పేర్ని నాని. లోకేష్ గారు సీఎం అవుతానంటే, ఒక యువతరం నాయకుడు సీఎం అవుతాడు అంటే ఆ మాటకే జనాలు పండగ చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే గాడ్ ఫాదర్ లాంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సీఎం గా లోకేష్ బాబు గారిని చూస్తే ఆంధ్ర రాష్ట్రం గర్వించదగ్గ విషయం ఇది. ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఇప్పటికే ఎన్నో ఒక చరిత్ర సృష్టించాడు లోకేష్ బాబు గారు. ముందు ఆంధ్ర రాష్ట్రానికి సీఎం గా వస్తున్నాడు అంటే మాకు అసలు కార్యకర్తలకి ఇంకంతకన్నా మంచి గొప్ప విషయం ఏముంటదండి. అంటే పేర్ని నాని గారు మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత కూడా నారా లోకేష్ సీఎం అనే వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. సోషల్ మీడియా కానీ మీడియా అంతా వైరల్ అవుతుంది. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు లోకేష్ గారు సీఎం అయితే మీ అభిప్రాయం ఏంటి? అస్సలు తగ్గేదే లేదన్న. లోకేష్ బాబు సీఎం అయితే రాష్ట్రం మొత్తం హర్షం వ్యక్తం చేస్తూ ఉంటది అనమాట. ఈ నాయకులు దేనికంటే, కొంతమంది మొన్న నాయకులు మాట్లాడారు, ఎవరో మన జోగి రమేష్ వాళ్ళ మిస్సెస్ కూడా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు పైన ఉన్న మొత్తం నడిపించేది నారా లోకేష్ గారు అని చెప్పేసి ఆవిడ మాటల్లో కూడా విన్నాం. ఎందుకు ప్రతిపక్ష గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాడు మా లోకేష్ బాబు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిపక్షం గుండెల్లో అసలు ఒక పిడుగులా పడిపోయాడు అనమాట. నిప్పు అంటే, నిప్పు కణం అంటే అదే అనమాట. మా లోకేష్ బాబు గారు ముందు
సీఎం గా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం. అంటే తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీల్లో పెద్ద పార్టీ, అతిపెద్ద పార్టీ, అతిపెద్ద క్యాడర్ ఉన్న పార్టీ. మరి 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండే కూడా సమకాలికంగా ఆయన నడపగలరా? ఆ శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయంటారా? ఉన్నాయన్నా, ఎందుకు లేవు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, అలాగే పవన్ అండదండలు ఉంటాయి, సపోర్ట్ ఉంటది. గతంలో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా 15 సంవత్సరాలు ఇంకా నేను తెలుగుదేశం పార్టీ వైపే ఉంటా, ఆంధ్ర రాష్ట్రం కోసం నేను పోరాడతానని చెప్పి ఆయన పార్టీతో తెలుగుదేశం పార్టీతో కలిసి వస్తానని చెప్పేసి మనం ఎన్నో చూసాం. కృష్ణార్జులుగా వీళ్ళిద్దరూ ఉండి దేశ పగ్గాలు పట్టించుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక సమృద్ధిలో ఒక తాటిపై నడిపించే నాయకులు, యువతరం నాయకులు ఎవరన్నా ఉన్నారంటే లోకేష్ బాబు గారు, అలానే పవన్ కళ్యాణ్. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ నారా లోకేష్ గారు సీఎం అవబోతున్నాడు, కొద్ది రోజుల్లోనే ప్రమాణ స్వీకారం అన్నట్టు ఆయన ఒక మాట మాట్లాడారు. ఒక పబ్లిక్ గా మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ గారు సీఎం అయితే? మొదటగా నాకు డౌట్, వైసీపీలో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా అటు వెళ్ళిపోయి లోకేష్ బాబు గారిని సీఎం చేస్తున్నారా ఏంటి? ఎవరు చేస్తున్నారు సీఎంని? ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఎన్డీఏ కూటమి బ్రహ్మాండమైన పనితీరుతో రాష్ట్రంలో పెట్టుబడులు వరదలు పారిస్తూ బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది. ఇప్పుడు లోకేష్ బాబు గారు సీఎం అని చెప్పి పేర్ని నాని జోష్యం చెప్పడానికి పేర్ని నాని 11 మందిని ఆ పార్టీలోకి మార్పిస్తున్నాడా? ఆ రకంగా జగన్ ఏమన్నా దెబ్బ కొడదామని వెన్నుపోటు పొడుస్తాకి సిద్ధంగా ఉన్నాడా? దేనికని? అంటే పేర్ని నాని గారు మీడియా ముందు మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత కూడా ఇదే వార్త, నారా లోకేష్ సీఎం అనే వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. దీని గురించి ఒక పబ్లిక్ గా మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ బాబు సీఎం అవుతాడా అవడా అనేది ఆ పార్టీ యొక్క అంతర్గత విషయం. దాన్ని ఆ పార్టీ తీసుకుంటది. గతంలో ఇలాగే నారా లోకేష్ పప్పు శుద్ధ అని చెప్పన్నారు. పప్పు శుద్ధ అనేది యోగాలం అనే పాదయాత్ర పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండమైన ప్రభంజనం క్రియేట్ చేసి 164 సీట్లు కూటమి ప్రభుత్వం గెలవడం కీలక పాత్ర పోషించాడు, మంత్రి తీసుకున్నాడు. ఇప్పుడు దాకా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేయ చోట జెండా ఎగరేశాడు. అతను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఏంటి రాష్ట్రంలో, కేంద్రంలో అతని పనితీరుతో అతను ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు వైసీపీ పేర్ని నాను, బూతులు తిట్టే అంబటి రాంబాబు లేకపోతే ఇంకొకరు ఆయనకి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన అతను ఇచ్చినా అతను బ్రహ్మాండంగా చేయగలడనేది పబ్లిక్ మా ఒపీనియన్. అంటే తెలుగుదేశం పార్టీ అనేది దాదాపుగా 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న పెద్ద పార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ పార్టీలో అతిపెద్ద పార్టీ. అటువంటి పార్టీని ఇంతమంది క్యాడర్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని, దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నడపడం అంటే నారా లోకేష్ గారికి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? ఆయన నడపగలరా? మీరేమనుకున్నారు ఒక పబ్లిక్ గా? నారా లోకేష్ అనే వ్యక్తి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి వచ్చిన ఒక మేధావి. ఇప్పుడు జనరల్గా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అనేది మన ఆంధ్రప్రదేశ్లోనో మన భారతదేశంలో లేదు. అక్కడికి ఎంతో చదువు, ఎంతో టాలెంట్ ఉంటేనే ఆ యూనివర్సిటీలో సీట్ వస్తుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాప కూడా అందులో ఏదో ఎక్కడో చదువుతున్నట్టు విన్నాం. అంటే దాన్ని మేనేజ్ చేయలేని యూనివర్సిటీలో చదివి వచ్చిన వ్యక్తులు వీళ్ళు. అంటే వీళ్ళలో టాలెంట్ ఉంది, వీళ్ళలో తెలివితేటలు ఉన్నాయి. కాబట్టి పార్టీలోకి అతను వచ్చిన తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీ తీసుకొని కార్యకర్తల నిధి, సంక్షేమ నిధి అంటూ తిరిగి 2014-19 మధ్యలో పంచాయతీరాజ్ శాఖ తీసుకొని 1000 కిలోమీటర్ల రోడ్లు వేసి ఇవన్నీ చేసినా కూడా అతన్ని పబ్లిక్లోకి రాకపోవడం వల్ల, అంటే మీడియాలో ఎక్కువగా మాట్లాడడం, అక్కడ 12 సంవత్సరాలు వేరే దేశంలో ఉండడం వల్ల అతని మాట కొద్దిగా యాస మారడం వల్ల పప్పు 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 అని మీ మీడియాలో అతన్ని పబ్లిసిటీ చేశారు. ఇప్పుడు అతను యువకాలం పాదయాత్ర ద్వారా కొమ్ములు తిరిగిన నాయకులకు కూడా తడబడుకోకుండా సమాధానం చెప్పే స్థాయికి ఎదిగాడు. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ నారా లోకేష్ సీఎం కాబోతున్నారు, కొద్ది రోజుల్లోనే ప్రమాణ స్వీకారం అనే ఒక మాట మాట్లాడారు. ఇప్పుడు మీడియా అంతా వైరల్ అవుతుంది. మీరే ఉంటారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు చాలా హ్యాపీగా ఉందండి. వాళ్ళ నోటంటే నారా లోకేష్ గారు సీఎం అవుతున్నారు అన్న మాట చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే వాళ్ళ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు, లోకేష్ గారు అవుతున్నారు అన్న మాట వాళ్ళ నోట వచ్చిందని చాలా గ్రేట్ అండి. నేను 4 హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. మరి సీఎం లోకేష్ గారు అయితే మట్టికి ఇంకా డెవలప్మెంట్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పటికే పిల్లలు కానీ, స్కూళ్ళు కానీ, విద్య కానీ, ఐటీ రంగంలో కానీ లోకేష్ గారు బాగా చేస్తున్నారు. ఆయన సీఎం అవుతే ఇంకా ఇంకా బాగుంటుందని నేను ఆనందపడుతున్నాను. అంటే పేర్ని నాని గారు మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత కూడా ఈ వార్త అనేది మీడియా అంతా వైరల్ అవుతుంది. నారా లోకేష్ సీఎం, చంద్రబాబు గారు కేబినెట్కి వెళ్ళిపోతున్నారు, కొద్ది రోజుల్లోనే ప్రమాణ స్వీకారం, రాష్ట్రంలో కొంత
కొత్త మార్పులు వస్తున్నాయనే మాటలు వైరల్ అవుతున్నాయి. మీరేమంటారు? మీరైతే యాక్సెప్ట్ చేస్తారా నారా లోకేష్ గారు సీఎం అయితే? సీఎం అవుతే నేను యాక్సెప్ట్ చేస్తా, ఇంకా డెవలప్ అవుతానని నేను హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పైన 10 స్థానానికి వెళ్తే లోకేష్ గారు ఇక్కడ ఉంటే మనకి రావాల్సిన నిధులు గాని ఉద్యోగాలు గాని ఇలాంటివన్నీ తీసుకొస్తారని నేను ఎక్కువ ఆశిస్తున్నానండి. లోకేష్ గారు సీఎం అవ్వాలని నేను మరీ కోరుకుంటానండి. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీల్లో పెద్ద పార్టీ. అవును. దాదాపు 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న పార్టీ, ఎక్కువగా కార్యకర్తలు ఉన్న పార్టీ. మరి అటువంటి పార్టీని ఒకవైపు నడపడం, ఇంకోవైపు రాష్ట్రాన్ని పరిపాలన నడపడం, ఇవన్నీ కూడా నారా లోకేష్ గారికి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? ఆయన నడపగలరా? మీరైతే ఒప్పుకోగలుగుతున్నారా నారా లోకేష్ గారు నడపగలరని? నడుపుతారని నేను ఒప్పుకున్నానండి. ఆయన ఫస్ట్ పప్పు అన్నారు, ఇవాళ ఆ పప్పే చేస్తుందండి. ఏదైనా కష్టపడి దిగితేనే, ఆ విలువ బాధలు తెలిస్తేనే ప్రభుత్వం నడపగలుగుతుంది. ఆయనకి మా బాధలు అన్ని తెలుసు కాబట్టి ఆయన నడుపుతారని చెప్పి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను లోకేష్ గారు సీఎం అవ్వాలని నేను మరీ కోరుకున్నానండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రం అనేది చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడే కూడా పరిపాలన విషయంలోనే కానీ అభివృద్ధి విషయంలోనే కానీ గాడిన పడుతూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మరి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నారా లోకేష్ గారు సీఎం అయితే ఆ రాష్ట్ర పరిపాలన, ఈ అభివృద్ధి ఇవన్నీ కూడా సరిగ్గా సమానంగా చేయగలరా? ఆయన పరిపాలన ముందుకు తీసుకెళ్తారు. వాళ్ళ నాన్నగారి పైన అధిష్టానానికి వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఉన్న మన సమస్యలు బాధలు చెప్పుకుని వాళ్ళిద్దరు అక్కడ బ్యాలెన్సింగ్ గా ఉంటేనే ఈ ప్రభుత్వం ఇంకా ముందుకెళ్తానని నేను అనుకుంటున్నానండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే గతంలో నారా లోకేష్ గారిని పప్పు అని అన్నారు, మాట్లాడడం రాదన్నారు, లేదంటే తండ్రి చెడ్డ పెట్టన్నారు, రాజకీయాల పనికిరాడు అన్నారు. ఇలా చాలా రకాలుగా అవహేళన చేశారు. గతంలో ఉన్న నారా లోకేష్ కి ఇప్పుడున్న నారా లోకేష్ కి తేడా ఏంటి? మీరేం గమనించారు? ఆయన విధి విధానాలు, పరిపాలన ఎలా ఉంది? పప్పు దగ్గరకు రమ్మనండి, పప్పు ఎలా చేసి చూపిస్తాడు, తాట తీసి వదులుతాడు లోకేష్ గారు. ఇవాళ ఉన్న లోకేష్ కింగ్, డైనమిక్ హీరో అంటే లోకేష్ గారు. రీసెంట్ గా వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని గారు మాట్లాడుతూ నారా లోకేష్ సీఎం అవబోతున్నాడు, కొద్ది రోజుల్లోనే ప్రమాణ స్వీకారం అనేటట్టు ఆయన ఒక మాట మాట్లాడారు. దాని గురించి మీరే ఉంటారు? లోకేష్ గారు సీఎం అవుతారా? లోకేష్ గారు ఇప్పుడు కాకపోయినా తర్వాత తప్పనిసరిగా సీఎం అవుతారండి. అతనికి ఆ సామర్థ్యం ఉన్నది. ప్రజెంట్ గా అయితే ఉన్న ప్రస్తుత కాలానికి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. నెక్స్ట్ తరం అవకాశం అంటూ వస్తే లోకేష్ బాబు గారు తప్పనిసరిగా సీఎం గా చేయగలరు. అతనికి ఆ శక్తి ఉంది. అతను దీనికి రాకముందే పార్టీ ప్రధాన కార్యదర్శిగా చాలా సేవలు అందించారు. అంతకుముందు కార్యకర్తల సంక్షేమ నిధికి కూడా ఆయన చాలా కృషి చేశాడు. అతను ఇక్కడికి రావాలంటే అందుట్లో ఆయన విద్యాధికుడు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ దాంట్లో పట్టాలు చేసి వచ్చి ప్రపంచ బ్యాంకు లాంటి బ్యాంకులో ఉద్యోగం చేసి వచ్చిన లోకేష్ బాబు గారికి ప్రపంచం అంతా తిరగలడు, దేశం తిరగలడు. మన రాష్ట్రానికి ఏమన్నా కావాలన్నా సరే సాధించుకురాగలడు. అంటే పేర్ని నాని గారు అన్నారని కాదు కానీ ఆల్రెడీ మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది. లోకేష్ సీఎం ప్రజెంట్ కొద్ది రోజుల్లోనే ప్రమాణ స్వీకారం ఉందని మాట్లాడుతున్నారు. అసలు ఎంత వరకు నిజమిది? ఒకవేళ ఆయన సడన్ గా సీఎం అయితే మీ అభిప్రాయం ఏంటి దాని మీద? సడన్ గా సీఎం అయినా సరే అవకాశం వస్తే చాలా మంది స్వాగతిస్తారండి దానికి. ఎందుకంటే అతనికి ఆ సామర్థ్యం ఉన్నది. ఎందుకంటే ఆయన ఆ విషయం చాలా విషయాల్లో నిరూపించుకున్నారు. ఇప్పుడున్న విద్యాశాఖలో గాని, మానవ వనరుల శాఖలో గాని ఆయన తన ప్రవీణ్యాన్ని నిరూపించుకున్నారు. ఆయనకి కనుక అవకాశం వస్తే చాలా మంది, ఇప్పుడు మీరు అనుకుంటున్నారు వాళ్ళు అనుకుంటారంటే, కొంతమంది జనాలకి కోరిక యువతలో ఏంటంటే యువతకు 20 లక్షల ఉద్యోగాలు అనే లక్ష్యంతో ఆయన పనిచేస్తారు. కాబట్టి ఆయన సీఎంగా అయితే కూడా కొంతమందికి చూద్దాం అని చెప్పి, ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం అని చెప్పేసి చాలా కోరిక ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ అనేది దాదాపుగా 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న పార్టీ, అతిపెద్ద పార్టీగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీగా ఉంది. మరి అటువంటి పార్టీని మూడో తరం నాయకుడిగా నడపగలిగే శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయంటారా? తప్పనిసరిగా. ఆయన ప్రజెంట్ ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. అంతకుముందు కార్యకర్తల సంక్షేమ నిధి గురించి కూర్చాలి. పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్న కార్యకర్తలకు ఆయన విలువిస్తున్నారు. పార్టీలో పెద్ద తరాన్ని, ఇటు చిన్న తరాన్ని, ఆయనతో పాటు ఉన్న తరాలను అందరూ కూడా ముందు నడిపిస్తున్నారు. కాబట్టి ఆయన తప్పనిసరిగా ఆ శక్తి ఉంది. ఆ శక్తి ఉందని చెప్పి మేము కార్యకర్తలుగా జనాలందరూ అనుకుంటున్నారు. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ నారా లోకేష్ గారు సీఎం కాబోతున్నారనే వార్తని ఆయన మాట్లాడారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? సడన్ గా నారా లోకేష్ గారు సీఎం అవుతారా? అయితే మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 4 పర్యాయాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాదాపు 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. ఈ దేశంలో అత్యంత సీనియర్ అయినటువంటి ముఖ్యమంత్రి. ఆయన యొక్క వారసుడు. అలాగే
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తనకు తాను యువగలం పాదయాత్ర ద్వారా తను నాయకుడిగా ఎదిగి రాష్ట్ర మంత్రిగా 2 పర్యాయాలు పనిచేసి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడుపుతున్నటువంటి నారా లోకేష్ గారు కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏం లేదు. ఆయనకి 100% ముఖ్యమంత్రిగా అన్ని అర్హతలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఒక విధానం ఉంది, ఆది నాయకత్వం ఉంది, ఆది నాయకుడు ఉన్నారు. ఆయన కూడా ఆ ఇంట్లో అయితే ఆయన తండ్రి కావచ్చు కానీ బయట ఒక ముఖ్యమంత్రి, ఈయన ఒక రాష్ట్ర మంత్రి. ఆయన యొక్క బాటలో నడుస్తూ ఈరోజు నారా లోకేష్ గారు చెప్పండి. ఆల్రెడీ పేర్ని నాని గారు మాట్లాడిన తర్వాత కూడా ఇదే విషయం అనేది లోకేష్ గారు సీఎం, చంద్రబాబు గారు సెంట్రల్ కి వెళ్ళబోతున్నారనే వార్త వైరల్ అవుతుంది. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు లోకేష్ గారు సీఎం అయితే ఎలా ఉంటది అంటారు? లోకేష్ గారు సీఎం అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే యువకుడు, ఉత్సాహవంతుడు. ఈరోజు తాను ఏదైతే 2019 సంవత్సరంలో రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా ప్రవేశించి మంగళగిరి స్థానాన్ని ఎన్నుకున్నారో అప్పుడే ఆయన విజన్ తెలుస్తుంది. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పట్టు ఉన్న నియోజకవర్గాలను వదిలి రాజధాని ప్రాంతం, అలాగే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలవనటువంటి మంగళగిరి నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే బీసీ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం, రాజధాని ప్రాంతం ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గాన్ని వదులుకొని ఆ తర్వాత కూడా ఎంతో మంది హితులు, స్నేహితులు ఆ నియోజకవర్గం వద్దు, మనకి పట్టు ఉన్న నియోజకవర్గానికి వెళ్దామన్నా సరే కాదు, ఎక్కడైతే నేను పోగొట్టుకున్నానో అక్కడే గెలవాలి అని ఈ రాష్ట్రంలో 2వ అత్యుత్తమ మెజారిటీతో గెలిచినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు రాష్ట్రంలో లక్షలాది కోట్లు పారిశ్రామికంగా ఇండస్ట్రీల కోసం అని చెప్పి నిధులు తీసుకొస్తున్నారు. ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే పెద్ద స్థాయిలో ఉంచారు. ఆయనకి ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది? ముఖ్యమంత్రిగా 100% అర్హతలు ఖచ్చితంగా నారా లోకేష్ గారికి ఉన్నాయి. అంటే తెలుగుదేశం పార్టీ అనేది 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న ఒక ప్రాంతీయ పార్టీగా పెద్ద పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి అటువంటి పార్టీని, అటువంటి క్యాడర్ ని నడపాలంటే శక్తి సామర్థ్యాలు ఈయనకు ఉన్నాయంటారా? ఆ క్యాపబిలిటీ ఈయన మేనేజ్ చేయగలరంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఈరోజు నారా లోకేష్ గారు గుర్తుందో లేదో అందరికీ 2015లో కార్యకర్తల సంక్షేమ నిధి అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఒకటి ప్రవేశపెట్టి ఏ కార్యకర్త అయినా సరే చనిపోతే అతనికి తెలుగుదేశం పార్టీ ఆర్థిక సాయం అందించడం అన్న బృహత్తర పథకాన్ని ప్రవేశపెట్టి కార్యకర్తల సంక్షేమ నిధి చైర్మన్ గా నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, అలాగే మొన్న 2023 సంవత్సరంలో ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అధోగతి పాలు చేసినటువంటి వైఎస్ఆర్సీ పార్టీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు నడవనటువంటి 2300 కిలోమీటర్లు యువగలం పాదయాత్రని ఈ కుప్పం నుంచి ఇటు ఏదైతే శ్రీకాకుళం జిల్లా విశాఖపట్నం వరకు నడిచి తండ్రి చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు బనాయించినా సరే 52 రోజులు పాటు ఆయన జైల్లో ఉన్నా సరే ఈ పార్టీని నడిపి రాష్ట్రంలో, దేశంలో, ఢిల్లీకి, ఆంధ్రప్రదేశ్కి తిరుగుతూ అందరినీ కూడా మద్దతు కూడగట్టే లోకేష్ గారికి 100కి 1000% అర్హతలు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తాను. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ నారా లోకేష్ సీఎం కాబోతున్నారు, కొద్ది రోజుల్లోనే ప్రమాణ స్వీకారం అని చెప్పి ఒక మాట అన్నారు. ఇప్పుడు అది వైరల్ అవుతుంది, మీరేమంటారు దాని గురించి? ఇది వాస్తవంగా ఫేక్ న్యూస్ అయినా కానీ ఇప్పుడు రాష్ట్ర నాశనం అవ్వాలని కోరుకునే వైసీపీ పార్టీ నుంచి మాజీ మంత్రిగా చేసిన పేర్ని నాని అనేవాడు లోకేష్ గారి మీద ఉన్న నాయకత్వం మీద నమ్మకంతో రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడు లోకేష్ అనడం చాలా శుభ పరిణామం. వాస్తవంగా అది ఫేక్ న్యూస్ అని కూడా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఒకవేళ నిజమైతే మటుకి నారా లోకేష్ గారి నాయకత్వ పటిమ ఏ రేంజ్ లో ఉండబోతుందో, ఇప్పుడు వరకు చూసిన పరిపాలన ఎంతవరకు వచ్చిందో చూసి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతోనే పేర్ని నాని అనేవాడు కూడా ఈ రోజు బయటకు వచ్చి నారా లోకేష్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్తున్నాడు. అంటే పేర్ని నాని గారు మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత కూడా
నారాలోకి సీఎం కాబోతున్నారనే వార్త మీడియా అంతా కూడా విపరీతంగా వైరల్ అవుతుంది. ఒకవేళ ఆయన సీఎం అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వాస్తవంగా అది పుకారనే మేము నమ్ముతున్నాం. ఒకవేళ పుకారు కాకుండా నిజమే అనుకో దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే నారా లోకేష్ విద్యాశాఖ మినిస్టర్ గా ఉంటూ ఐటీ రంగాల నుంచి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు తీసుకురావడం కాడి నుంచి అతని ప్రతిభ పాఠం ఏంటనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా గమనిస్తా ఉన్నారు కాబట్టి మంచిదే. అంతకు ముందంటే నిన్న నితీష్ కుమార్ ముఖ్యమంత్రికి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యుడిగా వెళ్తాం దగ్గర నుంచి అలాంటి ఊహాగానాలు మొదలైనవి. ఏంటి ఒకవేళ అదే నిజమయ్యి నారా లోకేష్ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతున్నాడంటే కూడా దాన్ని అందరూ కూడా తిరిగి యువత అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత అంతా కూడా దాన్ని స్వాగతిస్తున్నామని కూడా చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడిప్పుడే కూడా అభివృద్ధి పరిపాలన గాడిన పడుతూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మరి ఇటువంటి సందర్భంలో సీనియర్ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి వెళ్తే నారా లోకేష్ గారు కొత్తగా సీఎం అయితే ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఆయన హ్యాండిల్ చేయగలరా? ఆయనకి ఆ సామర్థ్యం ఉందంటారా? పరిపాలన తీరు ఆ విషయంలో ఆయన ఎలా కనబరుచుకోగలుగుతారంటారు? ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటా దేశ రాజకీయాల్లో చక్రం తెప్పిపోతున్నారు తప్ప అసలు ఆంధ్ర రాష్ట్రంతో నాకు సంబంధం లేదైనా పక్కెళ్ళిపోట్ల. ఒకవేళ అలాగా అనుకొని వీళ్ళు అలాంటి ప్రచారం చేస్తా ఆయన చంద్రబాబు నాయుడు నమ్మి మీరు ఓటేశారు ఆయన తీసుకెళ్లి నారా లోకేష్ కి అప్పచెప్పేసి ఇటు వెళ్ళిపోతుంది అంటే వైసీపీ ఏంటంటే 2 నాలుగు ధోరణి ఇచ్చేస్తా ఉంటది. వాళ్ళు చేయబోయే దుష్ప్రచారం ఏంటంటే రాష్ట్రాన్ని ఆయన నమ్మి చేతిని పెడితే అతను వాళ్ళ కొడుకు మీద ప్రేమతో అతనికి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడని చెప్పి ప్రచారం చేయడానికి చూస్తున్నారు. అలాంటిది ఏమీ జరగదు. ఒకవేళ అదే జరిగితే కూడా నారా లోకేష్ గారు బంగారులాగా రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు. అదేవిధంగా దానితో తోడుగా మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. వారిద్దరు కూడా కలిసి చాలా చక్కగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తారు. అదేవిధంగా కేంద్రం నుంచి ఏమైతే రావాలో మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రానికి పెద్దగా ఉన్న మన నారా చంద్రబాబు గారు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధిలో ఆయన పాల్పంచుకుంటారని కూడా మేము అనుకుంటున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీలో పెద్ద పార్టీ. దాదాపుగా 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న పెద్ద పార్టీని ఇంత పెద్ద క్యాడర్ ని ముఖ్యంగా ఇంకోవైపు ప్రభుత్వాన్ని కలిపి నడపడం అనేది నారా లోకేష్ గారి వల్ల అవుతుందా? ఆయనకి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? మీరేమంటారు దాని గురించి? ఇప్పుడు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ, ఇప్పుడు 4 రాష్ట్రాల్లో పోటీ చేసి 3 రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి ఉన్నారు కాబట్టి ఇంకా తెలుగుదేశం పార్టీని ప్రాంతీయ పార్టీగా ఎవరు భావించట్లేదు. ఎందుకంటే కేంద్రంలో కూడా ఒక ప్రధానమైన భూమిగా పోషిస్తుంది తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీని ప్రాంతీయ పార్టీగా కూడా ఎవరు అనుకోవట్లేదు. ఖచ్చితంగా జాతీయ పార్టీ హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అభివృద్ధితో పాటు దేశ అభివృద్ధికి కూడా తన వంతు కృషి చేస్తుందని కూడా మేము అందరం భావిస్తున్నాం. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు వేముల దుర్గారావు. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ నారా లోకేష్ గారు సీఎం కాబోతున్నారు, కొద్ది రోజుల్లోనే ప్రమాణ స్వీకారం అని చెప్పారు. ఒక పబ్లిక్ గా మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ గారు సీఎం అయితే? నారా లోకేష్ గారు ఇప్పుడున్న స్థాయి మంత్రిలో విద్యాశాఖ మంత్రి రావటం వల్ల ఆయన చేయాల్సిన పనితీరు కానీ ఇంకా రెట్టింపుగా ఎక్కువగానే చేస్తున్నారు. రాబోయే కాలంలో ఆయన సీఎం అవ్వాలని మేము అనుకుంటున్నాం. పేర్ని నాని గారు ఎన్ని చెప్పినా ఎప్పుడు చెప్పినా రేపు రాబోయే కాలంలో తప్పకుండా లోకేష్ బాబు గారు అన్నది సీఎం కావాలని మాలాంటి యువతకి ఆయన ఒక ఆదర్శం తీసుకొని ప్రతిదీ ఆయన చేసే మంచి పనులు చాలా చాలా అంటే ఈ రోజు ఉన్న యువతకి చాలా బాగా నచ్చుతున్నాయి. ఎందుకంటే ఆయనకున్న ఆలోచన ఆయనకున్న మైండ్ సెట్ గానే చాలా బాగా యూత్కి ఉపయోగపడుతున్నాయి. మరి ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే నారా లోకేష్ గారు సీఎం అవుతారనే వార్త పేర్ని నాని గారు మాట్లాడక ముందు మాట్లాడిన తర్వాత కూడా మీడియా అంతా విపరీతంగా ప్రచారం జరుగుతుంది. మరి ఖచ్చితంగా నారా లోకేష్ గారు సీఎం అయితే పరిస్థితులు ఎలా ఉంటాయి? వాళ్ళు ముందుగానే గెస్ట్ చేసి నారా లోకేష్ గారు సీఎం అవుతారని ముందుగానే గెస్ట్ చేసి చెప్పడం వల్ల ఒకవేళ అయితే ఇప్పుడు వీళ్ళకి ఏమన్నా అయితేనే లేకపోతే ఆయన సీఎం అయితే హ్యాండిల్ చేయలేడు అనుకుంటున్నారా? ఆయన ఉన్న శాఖ మంత్రుల్లోనే కీలకంగా ఒక మంత్రి శాఖని ఇవాళ హ్యాండిల్ చేయగలుగుతున్నాడంటే రేపు సీఎం అయినాక రాష్ట్రాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో లోకేష్ గారికి అన్నది ఎవరో చెప్పవసరం లేదు. ఆయన ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి కొడుకు కాబట్టి ఆటోమేటిక్గా ప్రతిదీ అబ్జర్వేషన్ చేసి ఇవాళ ప్రతి పని ఆయన క్లీన్గా చక్కగా ప్రతి నీట్గా తీసుకెళ్తున్నాడు. ఇది జనాలందరికీ తెలిసిందే. దీన్ని మీ పేరు నాని ఎన్ని చెప్పినా గానీ రాబోయే కాలానికి లోకేష్ బాబు గారు అన్నది సీఎం పక్కాగా అవుతారు. అంటే తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీలో పెద్ద పార్టీ.
దాదాపుగా 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న పార్టీ. అటువంటి పార్టీకి అభిమానులు కూడా ఎక్కువ. మరి అటువంటి పార్టీని నడపాలంటే ఆ స్టామినా అంటే శక్తి సామర్థ్యాలు ఈయనకు ఉన్నాయా? ఖచ్చితంగా పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఇంకోవైపు రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం అంటే ఈయన హ్యాండిల్ చేయగలరంటారా? ప్రతిదీ ఆయనకి ఆల్రెడీ అన్ని కొన్ని అవకతవకలు అన్ని చూసి వచ్చిన లోకేష్ బాబు గారికి ఇలాంటి ఏది ఇచ్చినా, ఏ శాఖ ఇచ్చినా గానీ, రాబోయే కాలానికి సీఎం అయినా గానీ ప్రతిదీ ఆయన హ్యాండిల్ చేయగలరు. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ నారా లోకేష్ సీఎం కాబోతున్నారు, కొద్ది రోజుల్లోనే ప్రమాణ స్వీకారం అనేటట్టు ఆయన మాట్లాడారు. ఒక ప్రజానికంగా మీ అభిప్రాయం ఏంటి? ఆయన సీఎం అవుతారన్న దాని మీద. వైసీపీ సభ్యులు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు వాళ్ళు తెల్లారలేగిస్తే వాళ్ళు మాట్లాడేది అవినీతి మాటలు, బోగస్ మాటలు, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు పేర్ని నాని గారు మాట్లాడారంటే ఇది చాలా చక్కటి మాట. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఇది ఒక శుభవార్త లాంటిదని మనం చెప్పవచ్చు. ఎందుకంటే నారా లోకేష్ కి ఈ రోజు ఐటీ మంత్రిగా, పోయినసారి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా మంత్రిగా అంత ఆయన స్టెబిలిటీ ఎంత చూపించాడు, అంతకు మించి రెట్టింపు ఉత్సాహంతో ఇవాళ ఆయన ఏంటనేది ప్రజలు ఆదుకోవటం కానీ, ప్రజా దర్బార్లో ప్రజల సమస్యలు చూడటంలో కానీ, ఈ రోజు వైజాగ్ ని ఐటీ రంగంలో విస్తృతంగా ముందుకు తీసుకెళ్లడంలో కానీ ఆయన సత్తా ఏంటో చాటుతున్నాడు. అట్లాగే ప్రజల మన్నలను పొందుతున్నాడు. ఎందుకంటే ప్రతి పేదవాడికి, ప్రతి పేదవర్గానికి కూడా ప్రతి ఒక్క పథకం సూపర్ 6 లో ఆయన పాత్ర ముఖ్యమైనదని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే పేర్ని నాని గారు మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత కూడా మీడియా అంతా కూడా నారా లోకేష్ సీఎం, చంద్రబాబు గారు కేంద్ర కేబినెట్ కి వెళ్ళిపోతున్నారు అనే వార్త వైరల్ అవుతుంది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి వ్యక్తిగతంగా? ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా చెప్పేది ఏంటంటే ఆయన తండ్రికి తగ్గ తనయుడు, రేపు ముఖ్యమంత్రిగా అయినా కానీ అది చేయగల సమర్థత ఉన్న నాయకుడు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు ఆదుకోవటంలో, ఈ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవటంలో ఆయన చేసిన పాదయాత్రలో ఆయనలో ఎంతో మార్పు వచ్చింది. ఆ పాదయాత్ర ద్వారా ఈ రోజు ప్రజలు పడుతున్న బాధలు కానీ, ఒక ప్రజా దర్బార్ పెట్టి ఆ ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కానీ ఆయన తండ్రి నిర్మించిన కొడుకు అయ్యాడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి అర్హత అయ్యే ఇదైతే 100% ఆయనకుంది. అంటే తెలుగుదేశం పార్టీ అనేది దాదాపుగా 40 ఏళ్లకు పైగా రాజకీయ చరిత్ర ఉన్న పార్టీ. ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి అటువంటి పార్టీని, ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలందరినీ నడపాలంటే ఆ శక్తి సామర్థ్యాలు ఈయనకున్నాయా? అసలు ఈయన మేనేజ్ చేయగలరంటారా? ఈ రోజు అంతర్గతంగా ఒక నానుడైతే ఉంది. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పార్టీని నడిపిస్తున్నారు అనే దానికంటే కూడా లోకేష్ బాబు గారే పార్టీని నడిపిస్తున్నారు. లోకేష్ బాబు గారే ప్రతి ఒక్క మంత్రి కానీ, వీళ్ళని కానీ చూసుకుని ఎమ్మెల్యేలందరికీ కూడా ఈ రోజు చూస్తున్నాం. మనం ఆయన ఇచ్చే ఆతిథ్య విందు కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే మరి అటు ఎమ్మెల్యేలతోనూ, ఇటు ప్రజలతోనూ ఆయన మమేకమై అటు పార్టీ క్యాడర్లు, ఇటేపు రాష్ట్ర మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఒక సమతూకంగా ఆయన తీసుకెళ్తున్నారు. రేపు ఆయన పరిపూర్ణంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. రేపు సమర్థత ఉంది. పార్టీని నడిపించగల సత్తా ఉన్న నాయకుడు.